రామ్ గోపాల్ వర్మకు 3 నెలలు జైలు శిక్ష పడ్డదట. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు ఏం చేసిన మనోడు చెక్ బౌన్స్ కేసు అట. చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయన పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందట. తీర్పు వెలువడ్డ నాటి నుంచి 3 నెలల్లో ఫిర్యాదుదారునికి 3,72,210 రూపాయల పరిహారం చెల్లించాలని ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. హార్డ్ డిస్క్లు సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందిన కంపెనీ పైన చెక్ బౌన్స్ కేసు వేసిండట. 2022 ఏప్రిల్లో 5,000 నగదు పూచీకత్తుతో కోర్టు వర్మకు బెయిల్ ఇచ్చిందట. విచారణ అనంతరం ఈ నెల 21వ తేదీన రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ అంధేరి మెజిస్ట్రేట్ వైపీ పూజారి తీర్పునిచ్చారు. శిక్ష అమలుకు గాను వర్మ పైన బెయిల్కు వీలు లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇక బెయిల్కి అప్లై చేసుకోవడానికి వీలు లేని అరెస్ట్ వారెంట్ వెలువరించిన రోజు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలే. అంటే తీర్పు ఇచ్చిన రోజు ఆయన లేడట కోర్టులో. అంధేరి కోర్టు తీర్పు పైన వర్మ స్పందిస్తూ ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 2,38,000 చెక్ బౌన్స్ కేసు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని అంటుండట. తప్పు చేసిండు. ఇట్లా చాలామంది ఉన్నారు ఇట్లా. మరి అన్నీ మాట్లాడే రామ్ గోపాల్ వర్మ ఇంతకు మించి ఏం మాట్లాడలేనంటుండే. ఇంకేం మాట్లాడతాడు జైలు శిక్ష పడ్డాక?